అందరికీ నమస్కారం. రుచుల ప్రయాణం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ పండు మిరపకాయల నిలువ పచ్చడి. పాతకాలం రుచిని గుర్తు చేసే ఈ పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది. స్పైసీగా, టేస్టీగా చాలా రోజులు నిలువ ఉండే ఈ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 3 కేజీల పండు మిరపకాయలతో పచ్చడి పెట్టడానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో, ఎంత క్వాంటిటీ కావాలో పక్కన స్క్రీన్ షాట్ ఇచ్చాను. సేవ్ చేసుకోండి. ముందుగా మనం తెచ్చుకున్న పండు మిరపకాయలలో ఏమైనా డ్యామేజ్డ్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇలా కాయల మీద నల్ల మచ్చలు కానీ, తెల్ల మచ్చలు కానీ, కాయ ఇంకొంచెం మెత్తగా అనిపించినా కానీ అవన్నీ తీసివేయాలి. లేదంటే పచ్చడి పాడైపోతుంది, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇలా ఆరబెట్టుకున్న పండు మిర్చిని రోట్లో కొంచెం కొంచెం వేసుకొని రోకలితో దంచుకోవాలి. గ్రైండర్లో అయినా వేసుకొని రుబ్బుకోవచ్చు. పండుమిర్చి కొంచెం మెదిగాక కళ్ళుప్పును వేసుకోవాలి. ఈ కళ్ళుప్పులో ఉండే నీరు వల్ల ఈ మిర్చి ఇంకొంచెం మెత్తగా మెదుగుతుంది. తరువాత చింతపండును కొంచెం కొంచెం వేసుకుంటూ నూరుకోవాలి. పచ్చడి మరీ మెత్తగా నూరుకోకూడదు. ఈ పండు మిరపకాయల పచ్చడిని 2 సార్లుగా రుబ్బుకోవాలి. ఇప్పుడు చింతపండు, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక జాడీలో కానీ, డబ్బాలో కానీ 1 వారం 10 రోజులు నిల్వ చేయాలి. అంటే బాగా మాగపెట్టాలి. దీనివల్ల పండు మిర్చికి ఉప్పు, చింతపండు బాగా పడుతుంది. పది రోజుల తర్వాత పచ్చడిని రుబ్బుకునే ముందు వేయించిన మెంతులను, చిన్న ఉల్లిపాయలను కలిపి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. 10 రోజుల తర్వాత ఈ పండు మిర్చి పచ్చడి ఇలా బాగా మాగి ఉంటుంది. మాగిన ఈ పండు మిర్చి పచ్చడిని శుభ్రం చేసుకున్న రోట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంకొంచెం మెత్తగా రుబ్బుకోవాలి.
దీనిలో మిక్సీ వేసిన మెంతులు, చిన్నులపాయలను పొడిని వేసుకొని రుబ్బుకోవాలి. దీంట్లోనే శనగ నూనె యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న ఈ పచ్చడిని జాడీలో కానీ డబ్బాలో కానీ నిల్వ చేసుకోవాలి. దీన్ని మనకు కావాల్సినప్పుడు డైరెక్ట్గా తాలింపు వేసుకోవచ్చు, లేదా టమాటాలను నూనెలో వేయించి పచ్చడిని టమాటాలను కలిపి మిక్సీ వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.